వెల్కమ్ టు డోనీ లాగ్స్. ఫ్రెండ్స్, మీరు గత కొన్ని రోజులుగా భయానకమైన యుద్ధాలు చూస్తూ ఉన్నారు. అక్టోబర్ 7వ తారీఖున స్టార్ట్ అయిన యుద్ధం హమాస్కి ఇజ్రాయెల్కి నేడు ఇరాన్ వరకు వచ్చింది. ఇరాన్లో ఖమేనీ అనబడిన వ్యక్తిని చంపే ప్రయత్నం పూనుకుంటున్నారు ఇజ్రాయేలీలు అని చెప్పేసి కొంత వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోపల యుద్ధ వాతావరణం చాలా అలజడి రేగెత్తించబడింది. చాలా బాహాటంగా, చాలా భయానకంగా, భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో చాలామంది అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్లో ఉండేటువంటి అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు. ఇరాన్లో ఉండేటువంటి అమాయక ప్రజలు బలైపోతూ ఉన్నారు. ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ వ్యవస్థను చూసి వీరు వెర్రెగుతూ ఉన్నారు. ఇరాన్లో ఉండేటువంటి మిసైల్స్ని చూసి వారు కూడా, న్యూక్లియర్ వెపన్ చూసి వారు కూడా విర్రవీగుతూ ఉన్నారు. యొక్క వాతావరణం మనకు తెలుసు కదా. ఇజ్రాయెల్ న్యూక్లియర్ వ్యవస్థను ఇంకా రెట్టింపు చేసుకోవడానికి, అణు వ్యవస్థను కూడా ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం కొనుక్కున్నప్పుడు, ఇరాన్లో న్యూక్లియర్ వ్యవస్థను ఇంకా రెట్టింపు చేసుకోవడానికి, అణు వ్యవస్థను ఇంకా పెంచుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయెల్ వారు వారిని చూసి దాడి చేశారు. ఇజ్రాయెల్ వారు ఆ న్యూక్లియర్ వ్యవస్థ మీద, ఆ న్యూక్లియర్ వెపన్స్ మీద, వ్యవస్థ మీద వారు దాడి చేశారు. ఎందుకు చేశారంటే, వారు పూనుకున్న ప్రతి ప్రయత్నంలో కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేయడానికే వారు అణు వ్యవస్థను, న్యూక్లియర్ వ్యవస్థను డెవలప్ చేసుకుంటున్నారని చెప్పేసి, దాన్ని నాశనం చేస్తే బాగుండదని చెప్పేసి వారు వాటిపై దాడి చేసినప్పుడు యుద్ధ వాతావరణం ఇంకా బాగా పెరిగిపోయింది. ఈ ఖమేనీ దాక్కున్నాడని చెప్పేసి ఆ వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇరాన్లో ఉండేటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరారులో ఉన్నారు. కొందరు చనిపోయారని చెప్పేసి కూడా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోపలనే ఇజ్రాయెల్పై ముప్పేట దాడి చేసి రమత్కాన్లోని టెల్ అవీవ్ దగ్గరగా ఉండేటువంటి రమత్కాన్లో ఒక పెద్ద బిల్డింగ్పై వారు దాడి చేశారండి. ఒక పెద్ద బిల్డింగ్పై వారు అటాక్ చేశారు. బెయిర్షెబాలో హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్పై కూడా వీరు అటాక్ చేశారు. ఇంకొక స్కూల్పై వీరు దాడి చేశారు. చిన్న చిన్న పిల్లలు ఉండేటువంటి ప్రాంతాలపై కూడా వీరు దాడి చేశారు ఇరాన్ వారు. ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఇరాన్లో ఉండేటువంటి లీడర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసి పడేశారు. న్యూక్లియర్పై, ఆయిల్ రిఫైనరీస్పై దాడి చేశారు ఈ ఇజ్రాయేలీలు. ఇలాంటి వారు మీరు ఎందుకు హాస్పిటల్పై, స్కూల్ బిల్డింగులపై మీరు దాడి చేశారని చెప్పేసి అడిగితే, చిన్నపిల్లలు ఉండేటువంటి స్కూల్పై ఎందుకు దాడి చేశారని చెప్పి అడిగితే వారేమంటారంటే, ఒకప్పుడు మరి గాజాలో ఉండేటువంటి హాస్పిటల్పై ఇజ్రాయెల్ దాడి చేయలేదా, అక్కడ మా పిల్లలు చనిపోలేదా, 50,000 మందికి క్షతగాత్రులు అవ్వలేదని చెప్పేసి వారు చెప్పుకొస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ హాస్పిటల్పై కానివ్వండి, స్కూల్స్పై కానివ్వండి, ప్రజలు నివాసం ఉండేటువంటి బిల్డింగ్పై కానివ్వండి, ఒక దాడి చేసే ముందు ఏం చేస్తారంటే, ఆ ప్రాంతంలో ఉండేటి వారందరినీ కూడా వెకెట్ చేసి అందరినీ కూడా పంపించేస్తారు. ఇక్కడ శనివారం ఉన్నాడు, సో వాడు మాకు కావాలని చెప్పేసి అందరినీ కూడా వీరు పంపించేస్తారనమాట. ప్రజలందరినీ పంపించిన తర్వాత అప్పుడు దాడి చేస్తారు. ఇజ్రాయెల్ అప్పుడు దాడి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకొని, చిన్నపిల్లల్ని కదలనివ్వకుండా అక్కడే ఉంచేసి వారి చావుకు ఈ హమాస్ వారే కారణమయ్యారు. ఒక వాసన చెప్పంటారా, ఈ తీవ్రవాదులకి చిన్నపిల్లలు, పెద్దవారు, లేకపోతే చిన్న వయసులో ఉండేటువంటి వారు తారతమ్యం ఉండదండి. వారిని అడ్డు పెట్టుకుని ఆడాడేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి గ్రంథంలో రాయబడి ఉందట, చస్తారని తెలిసిన జాలి దయ లేకుండా ఉంటారండి ఈ తీవ్రవాదులు. ఎందుకంటే ఇరాన్లో ఉండేటువంటి రజని చంపినప్పుడు సంబరాలు చేసుకునేటువంటి తరుణాలు మనకు తెలుసు. సో ఇస్లాంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ శాతం తీవ్రవాదులు మాత్రం మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఇస్లాం పేరు చెప్పుకొని తీవ్రవాదులు ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. బట్ ఈ వారు ఎంతవరకు వెళ్తుందో తెలియదు. నష్టం మాత్రం రెండు దేశాలకు చాలా ఘోరంగా ఉంది. అయితే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, సైబర్ వార్ ఆన్ ఇరాన్పై సైబర్ వార్ అటాక్ చేసిందండి. ఇప్పుడు తన ఆర్థిక మూలాల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. క్రిప్టో కరెన్సీ ధ్వంసం చేసి పడేసింది. $90 మిలియన్ల విలువ చేసేటువంటి క్రిప్టో కరెన్సీని ధ్వంసం చేసి పడేసింది ఇజ్రాయెల్. హ్యాక్ చేశారు. ఇరాన్ బ్యాంక్ సపా డేటాను ప్రెడేటర్ గ్రూప్ అనే సంస్థ చేత హ్యాక్ చేయించింది ఇజ్రాయెల్. దాని ఏటీఎం సర్వీసులకు అంతరం కలిగించేసింది, ప్లాట్ఫామ్ సర్వీసులను నిలిపేసింది. నోపిటెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్కి 10 మిలియన్ యూజర్లు ఉన్నారు. సో ఈ నోపిటెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ని మొత్తం హ్యాక్ చేసి పడేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. వాస్తవానికి ఇజ్రాయెల్లో ఉండే టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు. మీరు సోషల్ మీడియా కావచ్చు, ఏ సోషల్ మీడియా అయినా ఇజ్రాయెల్లో స్టార్ట్ అయిందే. ఏ ప్రపంచంలో పేరుగాంచినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ప్రతిదీ కూడా జ్యూస్కి సంబంధించినటువంటిదే. ఏ టెక్నాలజీ అయినా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిదే. సో అందువల్ల ప్రతి యాక్సెస్ వారి చేతుల్లో ఉంటాయి. వారు సులువుగా యాక్ట్ చేయగలరు. యాక్ట్ చేసేటువంటి టెక్నాలజీ కూడా ఎక్కువగా ఇజ్రాయెల్లో ఉందన్నమాట. సో మరి ఆర్థిక మూలాలపై దాడి చేసింది. మరి ఎంతవరకు యుద్ధ వాతావరణం వెళ్తుందో తెలియదు. ఇప్పటివరకు మనం 2 కంట్రీస్ని మనం చూస్తూ ఉన్నాం. భయానకమైన వార్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. గట్టిగా మనం కోరుకుందాం యుద్ధ వాతావరణం మాత్రం చల్లబడాలని.